హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం హోమ్ రిబ్బన్ లో ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. వీటిని మనం ఎలా యూజ్ చేస్తాం, టెక్స్ట్ ని మనం ఎలా ఎడిట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం డాక్యుమెంట్స్ ని. ఫస్ట్ మనం ఈ ఫాంట్ గ్రూప్ ని తెలుసుకుందాం. సో నాకు ఇక్కడ కొంత కంటెంట్ అనేది కావాలి. ఒక కమాండ్ అనేది ఉంటుంది మనకి ఎంఎస్ వర్డ్ లో. ఆ కమాండ్ అనేది ఎంటర్ చేస్తే మనకి ర్యాండమ్ గా కొంత కంటెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ కమాండ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఈక్వల్ టు ఎంటర్ చేయాలి. దాని తర్వాత RAND అండ్ మనకి ఈ ఫంక్షన్ బ్రాకెట్స్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి కొంత ర్యాండమ్ కంటెంట్ అనేది మనకి ఈ వర్డ్ లో ఇన్సర్ట్ అవుతుంది. సో వీటిని మనం ఎలా ఎడిట్ చేస్తాం, ఎలా ఈ టెక్స్ట్ ని మనం వేరే వేరే ఫార్మాట్స్ లోకి మారుస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఈ హోమ్ రిబ్బన్ లో కింద మనకి ఈ ఫాంట్ గ్రూప్ అనేది ఉంది కదా. సో దీనిలో మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాలిబ్రీ అని. ఇది వచ్చేసి మనకి ఫాంట్ స్టైల్ నేమ్ అన్నమాట. ఈ డ్రాప్ డౌన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకుని మనం మన ఫాంట్ ని ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఫాంట్ స్టైల్ ని మార్చుకోవాలంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కొంత కంటెంట్ ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు ఉన్న స్టైల్ క్యాలిబ్రీ అనేది. నేను నెక్స్ట్ దాని మీద కర్సర్ పెడితే ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అయింది. సో నేను కర్సర్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. మనకి ఏది కావాలనేది మనం ఇలా చూసుకుని సెలెక్ట్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ గా మనకి ఈ క్యాలిబ్రీ అనే ఫాంట్ స్టైల్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది అనమాట. ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉంటాయండి. మనకి ఈ స్క్రోలర్ ఉంది కదా, దీన్ని ఇలా కిందకి వెళ్తూ ఉంటే చాలా ఉంటాయి మనకి. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నామా, రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నామా, లేకపోతే అప్లికేషన్ ఫామ్ ప్రిపేర్ చేస్తున్నామా. సో మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఏ ఫాంట్ స్టైల్ ని పెట్టుకోవాలనేది మన ఇష్టం అనమాట. సో మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ అనేది మనం ఇక్కడ ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకుని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ఇలా బాక్స్ లా ఉంది కదా, మనకి ఇక్కడ 11 అని ఉంది. సో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేస్తే ఈ ఫాంట్ సైజ్ అన్నమాట. ఈ ఫాంట్ సైజ్ ని మనం మార్చుకోవాలంటే మనం ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసి ఈ సైజ్ ఎంత ఉండాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళా దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, 8 మీద పెడితే మనకి చాలా స్మాల్ అయిపోయింది. సో 9, 10, 11. ఇందాక మనకి 11 మీద ఉంది కదా, సో 11 అనమాట ఉంది. ఇంకా మనం పెంచుకోవచ్చు అండి, ఎంత కావాలంటే అంత మన ఫాంట్ సైజ్ అని పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కింద ఇక్కడ చూసారు కదా, బి అని ఉంది. సో దాన్ని మనం బోల్డ్ ఆప్షన్ అని అంటాము. సో నాకు దీనికి ఒక టైటిల్ అనేది ఉందనుకోండి, ఇది ఒక అప్లికేషన్ ఫామ్ అనుకోండి. నేను ఇక్కడ అదే ఎంటర్ చేస్తుంది. దీన్ని నేను డిఫరెంట్ గా చూపించాలి అంటే కింద ఉన్న కంటెంట్ కన్నా ఈ అప్లికేషన్ ఫామ్ డిఫరెంట్ గా కనిపించాలి. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే ఈ బోల్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ బోల్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే బోల్డ్ గా అయింది మనకి టెక్స్ట్ అనేది. సో ఇది మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపించాలంటే మనం ఈ టెక్స్ట్ ని బోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఐ అని కనిపిస్తుంది కదా, ఈ ఐ అనేది ఇటాలిక్ అన్నమాట. సో దీన్ని మనం క్లిక్ చేస్తే చూద్దాం. దీన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇది ఒక ఫార్మాట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూ అని కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా, దీని కింద నేను అండర్లైన్ లా రావాలనుకుంటున్నా. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే నాకు చాలా రకాల లైన్స్ అనేది నాకు కనిపిస్తున్నాయి. సో నేను ఇలా అండర్లైన్, ఇలా సింగిల్ లైన్ లో అయినా చేసుకోవచ్చు, ఇలా డబుల్ లైన్ లో అయినా చేసుకోవచ్చు, బోల్డ్ గా అయినా చేసుకోవచ్చు. సో రకరకాలుగా మనం ఈ అండర్లైన్స్ అనేది మనం చేస్తున్నాం. బోల్డ్ లైన్ అనేది సెలెక్ట్ చేసాం. సో మనకి ఆన్లైన్ లో మనం చూస్తూ ఉంటాం కదా, ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో, మీషోలో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక ప్రైస్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఓల్డ్ ప్రైస్ అన్నమాట. సో వాళ్ళు డిస్కౌంట్ ప్రైస్ అనేది అప్డేట్ చేశారనమాట. ఈ 399 ఉన్న ప్రొడక్ట్ మీకు తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 500 అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 999 అని ఉన్న ప్రైస్ ని ఇలా కొట్టేసి ఈ న్యూ ప్రైస్ అనేది మనకి పక్కన డిస్ప్లే అవుతుంది. సో అది ఎలా చేస్తారంటే స్ట్రైక్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి, దాన్ని ఇలా క్లిక్ చేస్తే సో మనకి ఇలా 999 అనే దాని మీద ఇలా మనకి స్ట్రైక్ పడిపోతుంది. ఈ ప్రైస్ ఓల్డ్ ప్రైస్ అన్నమాట.
ఇది మనకి అప్డేట్ చేసిన ఆఫర్ ప్రైస్. మీరు చూసే ఉంటారు ఆన్లైన్ షాపింగ్ యాప్స్ లో ఈ ఫార్మాట్ లో మనకి ప్రైజెస్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ ఆప్షన్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాథమెటిక్స్ లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇందులో కూడా మనం ఆ స్క్వేర్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో నాకు ఈ ఎక్స్ అనేది ఉంది. సో దీనికి నేను స్క్వేర్ అనేది పెట్టాలి. సో ఇక్కడ నేను స్క్వేర్ అంటే మనకు 2 కదా, దీన్ని మనం ఎక్స్ కి పైన పెట్టాలి. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా ఈ 2 ని. అండ్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి కదా. ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే 2 అనేది మనకి ఎక్స్ కి కింద వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ 2 అవుతుంది. ఇదే 2 ని మనం పైకి పెడితే ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. సో దీన్ని ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది వచ్చింది. సో ఇలా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకుని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ ఏంటవి అనేవి మీకు తెలిసినాయి కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఈ టెక్స్ట్ యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేయాలంటే మనం ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసి మనం ఇలా సైజ్ ని సెర్చ్ చేసుకుంటున్నాం కదా. ఇలా కాకుండా ఏ అనే దాని సైజ్ ఏమో కొంచెం పెద్దగా ఉంది, ఇక్కడ పక్కన ఉన్న ఏ సైజ్ ఏమో చిన్నగా ఉంది. సో మనం టెక్స్ట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే 2 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే మనకి టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఏ అనేది ఉంది కదా స్మాల్ సైజ్ లో, దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఇలా క్లిక్ చేస్తూ వెళ్తుంటే మనకి ఆ సైజ్ అనేది స్మాల్ అవుతూ వెళ్తుంది. సో ఇలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కనిపిస్తుంది. సో దీన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సెంటెన్స్ కేస్ అని, లోవర్ కేస్ అని, అప్పర్ కేస్ అని, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని. సో మనకి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సెంటెన్స్ కేస్ అంటే మనకు ఒక సెంటెన్స్ మనం ఎంటర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ లో పెడతాము అండ్ రిమైనింగ్ లెటర్స్ అన్ని స్మాల్ లో ఉంటాయి. సో ఆ సెంటెన్స్ మొత్తంలో మనకి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లో వస్తుంది. సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ ని తీసుకున్నా, ఇందులో మనకి మొత్తం స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఈ సెంటెన్స్ కేస్ అనేది నేను సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయి ఉంది. సో రిమైనింగ్ అన్ని స్మాల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లోవర్ కేస్. లోవర్ కేస్ అంటే మనకి అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉంది కదా, దీన్ని మనం లోవర్ కేస్ అనేది సెలెక్ట్ చేస్తే సో అన్ని స్మాల్ లెటర్స్ లో వచ్చేస్తాయి. సేమ్ లైక్ మనకి అప్పర్ కేస్. అప్పర్ కేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆల్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ లోకి చేంజ్ అయిపోతాయి అనమాట. సో చూసారు కదా అన్ని క్యాపిటల్ లెటర్స్ లోకి చేంజ్ అయిపోయింది. సో ఇలానే మనం క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్ కి ముందు మనకు ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఎంటర్ అవుతుంది. సో చూసారు కదా ప్రతి వర్డ్ కి ముందు ఒక క్యాపిటల్ లెటర్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రిపుల్ కేస్ ఉంది కదా. సో దీన్ని ఎంటర్ చేస్తే ఈ ఫార్మాట్ అనేది మనకి మనం క్యాప్చా చూస్తూ ఉంటాం కదా, క్యాప్చాలో మనకి ఇలానే ఉంటాయండి వర్డ్స్ అనేవి. కొన్ని స్మాల్ ఉంటాయి, కొన్ని క్యాపిటల్ ఉంటాయి. సో ఇది మనకి ఆ ఫార్మాట్ అన్నమాట. ఈ ఆప్షన్ ని మనం ఏమంటామంటే క్లియర్ ఫార్మాటింగ్ అంటాము. సో ఇక్కడ మనం కర్సర్ అనేది పెడితే దాని నేమ్ అనేది మనకి కింద డిస్ప్లే అవుతుంది చూడండి, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. సో అన్ని ఫార్మాట్స్ ని మనం క్లియర్ చేయాలంటే మనం సో దీనికి నేను బోల్డ్ అనేది అప్లై చేస్తున్నా అండ్ ఇటాలిక్ అప్లై చేస్తున్నా, అండర్లైన్ అప్లై చేస్తున్నా. సో ఈ అన్ని ఫార్మాట్స్ మనకి రిమూవ్ అయిపోవాలంటే ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే సో చూసారు కదా ప్రీవియస్ గా మనకి ఎలా ఉందో అలానే మనకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా టెక్స్ట్ ఎఫెక్ట్ అండ్ టైపోగ్రఫీ అని కొంత కంటెంట్ నేను సెలెక్ట్ చేస్తున్నా. దీన్ని నేను ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసుకుంటే కొన్ని లెటర్స్ అనేవి డిజైన్ చేసి ఉంటారు అనమాట. సో వీటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి నచ్చిన ఫార్మాట్ లో నచ్చిన కలర్స్ తో మనం డిజైన్ చేసుకోవచ్చు. అవుట్లైన్ ని డిజైన్ ఇలా చూసారు కదా దీనికి మనకి అవుట్లైన్ అనేది ఉంది. సో అవుట్లైన్ కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ షాడో కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రిఫ్లెక్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, గ్లో అని, నెంబర్ స్టైల్స్ అని ఇలా రకరకాలుగా ఉంటాయండి. ఇవన్నీ మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు టెక్స్ట్ ని. సో నేను ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ సెకండ్ రో లో సెకండ్ లెటర్ ని నేను సెలెక్ట్ చేస్తే చూసారు కదా ఇలా మనం డాక్యుమెంట్స్ ని రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని నేను వేరే టెక్స్ట్ లోకి మార్చాలనుకుంటున్నాను. సో నేను అవుట్లైన్ అనేది గ్రే సెలెక్ట్ చేస్తున్నానండి అండ్ షాడో అనేది నాకు ఈ టైప్ లో కావాలని నేను సెలెక్ట్ చేస్తున్నాను. షాడో రిఫ్లెక్షన్ అనేది నాకు లెటర్ కింద లెటర్ లాగా నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఈ థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తున్నానండి. గ్లో అనేది నాకు ఈ విధంగా ఇవ్వాలి. నెంబర్ స్టైల్స్ అనేది ఇక్కడ మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. సో నేను డిఫాల్ట్ దే సెలెక్ట్ చేస్తున్నా. సో చూసారు కదా
ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకొని మనం చాలా రకాల డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోదాం. సో దీని మీద నేను కర్సర్ పెడితే ఈ ఆప్షన్ నేమ్ ఏంటనేది మనకి కింద డిస్ప్లే అయిపోతుంది చూడండి. దీన్ని టెక్స్ట్ హైలైట్ కలర్ అని అంటారు. సో ఇక్కడ నాకు కొంత టెక్స్ట్ ఉంది కదా. సో దీన్ని నేను ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో నేను మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేస్తే మనకి ఇలా కలర్ బాక్సెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క బాక్స్ మీద పెడుతుంటే కింద కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది, కలర్ అనేది. సో ఇలా నేను ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ మెరూన్ కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో చూడండి, మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో ఒక అప్లికేషన్ ఫామ్ ని ఆర్ ఏదో ఒక డాక్యుమెంట్ ని ఈ ఆప్షన్స్ ని ఉపయోగించి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది శాంపుల్ డాక్యుమెంట్ అనేది నేను ఒకటి రేపు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఈ రోజు క్లాస్ ఏంటంటే ఈ హోమ్ రిబ్బన్ లో ఈ ఆప్షన్స్ ని ఉపయోగించి మనం ఎలా అప్లికేషన్ ఫామ్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకుంటామో నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. సో ఇదండి ఈ రోజు క్లాస్.